మెదక్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31 రోజు యువకులంతా సంతోషాలతో నూతన సంవత్సర ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్ళరాదని, స్పీడ్ డ్రైవ్ చేయరాదని ఆయన తెలిపారు. డీజే సౌండ్లు పెట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఆయన అన్నారు. నూతన సంవత్సర ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్ పట్టణంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో నూతన సంవత్సర ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కి వెల్కమ్ చెప్తూ కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మెదక్ సబ్ డివిజన్ పోలీసుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సంబంధించి కొన్ని పోలీసు వారికి ఇచ్చిన ఆంక్షలను అనుకూలంగా పోలీసు వాళ్ళకి సహకరిస్తూ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది లేకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా తాగి ఎవరు కూడా వెహికల్స్ వాహనాలు నడపొద్దు. అదేవిధంగా ఆ రోజు 31st నైట్ మెదక్ పట్టణంలో మొత్తం చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా త్వరగా చెకింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా త్రిబుల్స్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ మెదక్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు. డీజే సౌండ్లు విపరీతంగా డీజే సౌండ్లు పెట్టి పబ్లిక్ని ఏమైనా ఇబ్బందికరంగా చేయొద్దని చెప్పేసి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. డీజే అనేది ప్రొహిబిటెడ్, అందువల్ల డీజేని ఎవరు కూడా ఉపయోగించవద్దు. దయచేసి అందరూ కూడా గమనించాలి.